ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. అది కొంచెం బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే పచ్చడిలోని మనకి పచ్చిమిరపకాయలు అనేది పచ్చివాసన రాకుండా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం అవి మగ్గుతాయి కదా, మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటాము. వేసుకొని అంటే ఒక కట్ట పుదీనా అయితే హాఫ్ హాఫ్ సరిపోతుంది కొత్తిమీర. సో అలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత దాంట్లోని కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా చింతపండు అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని నూనెలోని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల అన్నీ కూడా బాగా ఉడుకుతాయి. మనం మిక్సీలో కానీ రోట్లో వేసుకున్నప్పుడు వెతుకుతాయి అన్నమాట. అలా అయిన తర్వాత ఆ పచ్చడిని పక్కన పెట్టుకొని రోట్లోని కొంచెం జీలకర్ర వేసుకుంటాము. అంటే పచ్చి జీలకర్ర పచ్చడిలోకి వేస్తే చాలా బాగుంటుందండి. ఇలాగ వేరుశనగ పప్పు ఏంటంటే ముందు కొంచెం వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వేరుశనగ పప్పు అది కూడా వేసుకొని బాగా దంచుకొని మెత్తగా అయిన తర్వాత ముందు పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకున్నారనుకోండి అన్నీ ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది. కానీ రోట్లో పచ్చళ్ళు ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నా దగ్గర కూడా ఉండేది మిక్సీ, కానీ నేను ఇది రోల్ తెచ్చుకున్నాను ఊరు నుంచి. సో అలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత మన టమాటాలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం బాగా దంచుకోవాలి మెత్తగా. దంచిన తర్వాత దాంట్లోనే కొత్తిమీర, పుదీనా అది కూడా ఉంటుంది కదా పేస్ట్, అది కూడా వేసుకొని ఒకసారి అంతా మెత్తగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోని వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదా, అవి కూడా వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా సాల్ట్ అది కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఏ పచ్చళ్ళైనా కొంచెం ఓపిక తెచ్చుకొని రోట్లో నూరుకుంటేనే టేస్ట్ వేరు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఊర్లో వెళ్ళేవాళ్ళం సమ్మర్ హాలిడేస్కి. ఆ టైంలో మాకు ఇలాగే పచ్చళ్ళు అవి చేసేవాళ్ళు. మాకు ఒంగోలు, గుంటూరు అటు సైడ్ ఏంటంటే పచ్చళ్ళు బాగా తింటాం అనమాట. సో ఇదండి పుదీనా పచ్చడి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూద్దాం. అంటే అందరు లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు, అందుకనే పచ్చడి ట్రై చేశాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి.